గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం. అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 13 వచనంలోని 2వ భాగము. నిన్నటి దిన వర్తమానం యొక్క కొనసాగింపు. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. కల్వరి శిలువలో మన పాపముల కొరకై రక్తమును కార్చిన మన ప్రియ రక్షకుడు ఆజ్ఞాపించారు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుడి అని. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి, అవును, నా పొరుగువాడెవడు చెప్పవా అని ఆయనను శోధించుటకు అడిగాడు. అప్పుడు ప్రభువు అన్నారు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెలుచు దొంగల చేత పట్టబడ్డాడు. ఆ దొంగలు అతనిని నష్టపరిచి కొట్టి కొరప్రాణముతో రోడ్డు పక్కన పడవేశారు. అటువైపే వెళుతున్న యాజకుడు లేవీయుడు చూసి చూడనట్లు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు మాత్రం అతనికి పరిచర్య చేయటమే కాక, అతడు అంటే ఆ గాయములతో ఉన్నటువంటి వ్యక్తి ఒంటరిగా ఉండకూడదని వైద్యుని వద్దకు ఆహారము దొరుకు చోట వదిలి వెళ్ళాడు. అప్పుడు, అయ్యా, అతనికి ఏమైనా అవసరమైతే ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చినప్పుడు తిరిగి నీకు ఆ డబ్బు చెల్లిస్తానని ఈ మాట ఉపమానం ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి చెప్పి ప్రభువు అతనిని ఒక ప్రశ్న వేశాడు. అది ఏమంటే, దొంగల చే గాయపడినట ఆ వ్యక్తికి ఈ ముగ్గురులో ఎవరు తనకి పొరుగువాడాయను నీవు చెప్పగలవా అని ప్రశ్నించగా, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అతనికి పరిచర్య చేసిన అతని మీద జాలిపడిన వ్యక్తే అని సమాధానము ఇవ్వగా, మన ప్రభువు నీవు అలాగు చెయ్యమని చెప్పారు. దావీదు సమరయుడు చేసిన పనే చేశాడు. అందుకే ధైర్యంగా తన సమస్యను దేవుని దృష్టికి తీసుకువెళ్తున్నాడు. మనము ఉన్న ఈ పరిస్థితులలో ఈ వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుట ఇది దేవుని చిత్తమయ్యున్నది. మనం మన అవసరాల గురించి ఎంతో కష్టపడుతూ ఉంటాము, మరియు ఉపవాసములు ఉండి ప్రార్థన చేస్తాము. కానీ తన చెలికాని కొరకు దావీదు కష్టాలలో వాడు ఉన్నప్పుడు, ఇంట్లో మరణ ఛాయలు ఆవరించి ఉన్నప్పుడు వాని కొరకు ఉపవాసం ఉండటం ఎంతో గొప్ప మంచి మనస్సు ఈ దావీదుది. మన ప్రభువు మనకు మంచి సమరయుడు. అపవాదిచే దొంగ చేతికి మనమందరము కూడా పట్టబడి కొట్టబడి వస్త్రహీనతతో చావు బతుకులతో రోడ్డు పక్కన పడవేయగా, మన మంచి సమరయుడు గోనెపట్ట కట్టుకున్నాడు. ఆయన రక్తమనే నూనె మన గాయముల మీద పోసి కట్టి మనలను ఒంటరిగా విడిచిపెట్టగా పరిశుద్ధాత్మునికి అప్పగించారు. ఎంత గొప్ప ప్రేమో కదా మన ప్రియ యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమ, ఆయన యొక్క విజ్ఞాపన. ఇక్కడ దావీదు యొక్క జీవితం క్రీస్తు ప్రేమకు సాదృశ్యమై ఉండగా, మనము కూడా ఇలాంటి మంచి మనసు గలవారమై మనము ఉన్న పరిస్థితులలో మన చుట్టూ ఉన్న ఎంతోమంది విలవిలలాడిపోతున్న సాక్షాత్తు మనం చూస్తున్నాము. మనం కూడా ఇప్పుడు గోనెపట్ట కట్టుకోవలసినటువంటి సమయంలో ఉన్నాము. ఉపవాసం ఉండాల్సినటువంటి సమయంలో ప్రభువు మనల్ని ఉంచాడని మరువక, ఇంతవరకు మన కొరకు మన కుటుంబాల కొరకు గోనెపట్ట ఉపవాసాలతో ఉన్నాము. ఇప్పుడు మన పొరుగు వారి కొరకు ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమై ఉన్నది. ప్రభువు ఈ పరిస్థితులన్నీ ఈ కొరకే, అంటే ఈ విధంగా మనము మన పొరుగు వారిని ప్రేమించుట కొరకు మాత్రమే అనుమతించాడని గ్రహించిన వారమై సమరయుడు లాగా వాహనం దిగుదాము. జాలి అనే వస్త్రము ధరించుకొని ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీకు చూపించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్దాం. వానికి దేవుని ప్రేమంటే ఏమిటో క్రియలతో తెలుపుదాం. ఆ తరువాత మనకు కీడు చేయని పర్వాలేదు, మేలు చేస్తాడని మనము ఆశించొద్దు. మేలు చేస్తాడని
సమరయుడు ఆ రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. మనకు ఏమి చేసినా దేవుడే చూసుకుంటాడు. ఉపచారం చేద్దాం. దేవుని ప్రేమ బోధకు మాత్రమే పరిమితమైనది కాదు, క్రియలతో కూడినదని కుటుంబముగా మోకరించి గోనె పట్టాతో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థనలు చేద్దామా? దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుడు మహిమ పొందునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు, హెచ్చరించినందుకు, మేము ఏమి చేయాలో మాకు బోధించినందుకు స్తోత్రములు. ప్రభువా, వాక్యం విన్నటువంటి నీ బిడ్డలైనను, బోధించిన నేనైనను మేమందరం కలిసి ఆ ప్రకారం చేయుదుముగాక. తండ్రి, సమూయేలులాగా మేము మా ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయకపోతే పాపము చేసినటువంటి వాళ్ళము కదా. తండ్రి, దయచేసి మా కట్టి మనసు హృదయమును అనుగ్రహించి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.